జై భారత్ అయోధ్యరాజాన్ని నమస్కారాలు తెలియజేస్తూ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైనటువంటి అధికారాన్ని ప్రజలు అప్పచెప్పటం జరిగింది. చాలా బలమైన బాధ్యతని ప్రజలు మీ మీద ఉంచడం జరిగింది. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి సంఘటనలో ఈ రోజుని ప్రమాణ స్వీకారాలు కూడా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు కూడా జరిగినాయి. ఎన్నిక కాబట్టి సభ్యులందరూ కూడా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. సభ చూస్తే చాలా సంతోషంగానే ఉంది. పోతే మిత్రులారా, నేను ఏదైతే ఇప్పుడు ఎన్నిక కాబట్టేటువంటి నాయకులు గౌరవ సభ్యులందరికీ కూడా నేను సూచనలు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది. ఏమిటంటే అది గత 2019కి ముందర 14 నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఆనాడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఆనాడు అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఆనాడు జరిగినటువంటి సంఘటనలు మనం కొన్ని ఆనాడు పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుని పెట్టినటువంటి ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యక్తిగత పేర్లతోటి పథకాలు అనేది రిలీజ్ చేయటం జరిగింది. సరే, దాన్ని అసరాగా తీసుకుని తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిదీ వైఎస్ అన్న, జగనన్న ముద్ద, జగనన్న గుడ్డ, జగనన్న పుస్తకం అని రకరకాల పేర్లతోటి పెట్టడం జరిగింది. అదే కాదు, విచిత్రం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా మామూలుగా వైసీపీ రంగులేయటం. ఈ రంగులేసి స్కూళ్ళకి రంగులేసి, పాత స్కూళ్ళకి రంగులేసి, వీళ్ళు మామూలుగా శిలాపలకాలు వేసుకుని ఇలా దరిద్రంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా రంగులతోటి వీళ్ళు వేల కోట్లు తగలేసినటువంటి సంఘటన ఖచ్చితంగా ఈ ప్రజలు చూశారు. అందులో నేను చూశాను. చాలా నాకు బాధ అనిపించింది. అయితే ఎందుకని చెప్పేసి ఈ రకంగా చేశాడనేది ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ఆ రోజునే విమర్శించడం అనేది, తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్లస్ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా దీన్ని ఖండించడం జరిగేది. సరే, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా చంద్రన్న పథకం లేకపోతే ఇంకొకటి వ్యక్తిగత పేర్లతోటి, మీ యొక్క పార్టీ పేర్లతోటి, మీ యొక్క మామూలుగా మీ సింబళ్ళతోటి వెళ్ళేవారం అనేది మానేయాలి. ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో గతంలో గోపీ కలర్ అనే కలర్ ఉండేది, ఖచ్చితంగా ఆ కలర్ తోటి మెయింటైన్ అవ్వాలి. లేదా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది కాబట్టి సెపరేట్ కలర్ ఏదైనా ఉంటే తీసుకుని ఆ కలర్ని దానికి సింబల్ చేసి ప్రతి ఒక్క దాని మీద కూడా ఏదైతే మామూలుగా మనకి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోగో ఏదో ఉంటుందో దానితోటి పాటు ఆ కలర్ వేసుకుని ఆ కలర్ ప్రకారంగానే మామూలుగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. అలాగే బస్సులకు కూడా అదే రకంగా. అంతే తప్పించి బస్సులకు కూడా కలర్లు మార్చటాలు, ప్రభుత్వ కార్యాలయాలు కలర్లు మార్చడానికి ప్రభుత్వం మీరెన్నాళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత ఎవడో వస్తాడు, ఇంకొకటి రావచ్చు, లేకపోతే మీరే పరిపాలించినప్పటికైనా సరే ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. ఇది ఎవరిది? డోనర్లు కాదు. పేరు వేసుకోవటం అంటే ఏంటి? డోనర్ వేసుకుంటాడు పేరు. మీరేం డోనర్లు కాదు కదా, మీకు ప్రజలే డోనర్లు. మీ అందరికీ అధికారం ఇవ్వటం అనేది ప్రజలు ఇచ్చినటువంటి సంపద. మిమ్మల్ని పనిచేయమని ఇచ్చారే తప్పించి ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ కలర్లు మార్చండి, పేర్లు మార్చండి అని కాదు. ఈ రోజున మళ్ళీ మామూలుగా ఈ జగనన్న పేర్లన్నీ తీసేసి మీ పేర్లు వేసుకోవటం అనేది ఇది చాలా బూత్ అవుతుంది. ఎందుకంటే ఎంతవరకు మీరు విమర్శించారు కాబట్టి విమర్శించకపోయినా పేర్లు, వ్యక్తిగత పేర్లు వేసుకోవటం అనేది చాలా బూత్. అది అందులో డౌట్ ఏమీ లేదు. అందుకు కాబట్టి నేను చేసే సూచనలు ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఏదో ఒక కలర్ తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ యొక్క ఏదైతే మామూలుగా ఈ బస్సులు కానివ్వండి, ఏదైతే కానివ్వండి, ప్రభుత్వం సంబంధించినట్టు వాహనాలన్నిటికీ కూడా ఒక కలర్ ఉండాలి. అలాగే ప్రభుత్వ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో ఈ సర్టిఫికేట్ అంతా కూడా ఖచ్చితంగా ఏదైతే మామూలుగా ఆంధ్రప్రదేశ్ స్టాంప్ ఏదైతే ఉంటుందో ఆ స్టాంప్ తోటి మాత్రమే అది ఖచ్చితంగా అది ఉండాలి. ఏ సర్టిఫికేట్ అయినప్పటికైనా సరే దేని మీద ఎవరి ఫోటో ఉండటానికి వీలు లేదు. ఎవరి ఫోటోలు వేసుకునేటువంటి అధికారం ప్రజలు మీకు ఇవ్వట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు. అంతే కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆస్తులు ఏదైతే ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, ఇతర ఆస్తులు కానివ్వండి, మామూలుగా ప్రజల ఆస్తులు కానివ్వండి, ఇక్కడ ఖచ్చితంగా కలర్లో కానీ ఆ సర్టిఫికేట్లో కానీ ఎలాంటి తేడా ఉండకూడదు, ఎలాంటి వ్యక్తిగత పేర్లు ఉండకూడదు.
ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ సంతకం వాళ్ళ సైన్ ఉంటుంది. ఎంతవరకు అది అంతవరకే తప్పించి ఏది ఉండకూడదు. ఇది గమనించుకోవాలి ఒకటి. రెండోది ఖచ్చితంగా మీరు ఈ 2 విషయాల్లోని, అలాగే అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోని ఎలాంటి అపరిస్థితులు మాట్లాడకూడదు. గతంలో మాట్లాడినటువంటి 2019 నుంచి 5 సంవత్సరాల అసెంబ్లీ అంటే దరిద్రంగా తయారైంది. ఈ దరిద్రమైనటువంటి భాష, ఈ దరిద్రమైనటువంటి విలువలు లేనటువంటి పద్ధతులు వ్యవహరిస్తే భావితరాలకి మీరు చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. భావితరాలకి నిజంగా మీరు చాలా మోసం చేసిన వాళ్ళు కూడా అవుతారనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదు హుందాగా ఉండాలి, అందంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఆ వేళ వాళ్ళు తిట్టారు, వీళ్ళు వేళ తిట్టారు అనే దాని గురించి ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు, ఈ పథకాలన్నిటికీ కూడా ఈ దేశం కోసం, ఈ యొక్క రాష్ట్రం కోసం అనేక మంది పోరాటం చేసి ఈ రాష్ట్రం కోసం అనేక మంది ప్రాణాలు అర్పించినటువంటి మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులు పేర్లు పెట్టండి. ప్రతి పథకానికి మీరు ఆ పేర్లు పెట్టండి. అంతే అనేక రకాలైనటు ఇక్కడ చాలా పేరుగాంచినటువంటి దైవాలు ఉంటాయి. ఎక్కడెక్కడ దేవతల పేర్లు పెట్టండి వాహనాలకి. అంతే తప్పించి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లోని దయచేసి వ్యక్తిగత పేర్లకి వెళ్ళటానికి వీల్లేదు. వెళితే కనుక మీరు కూడా చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతారు. దీని మీద ఆలోచన చేస్తారని ఖచ్చితంగా ఈ వీడియో చేస్తున్నాను, మీకు నేను పంపిస్తున్నాను. అందరూ కూడా దయచేసి ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా ఈ సూచనలు ప్రజాప్రతినిధులు పాటించాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.